హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సూపర్ హెల్దీ రెసిపీ పెసరట్టు. పెసర్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్ని కావండి. మెయిన్గా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి యాంటీ ఏజెంట్గా మనకి పనిచేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువ, అందుకే డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే క్యాలరీస్ తక్కువ, వెయిట్ లాస్కి సూపర్ హెల్దీ ఫుడ్ ఇది. నేను దీనికోసం ఒక కప్పు పెసర్లకి 2 స్పూన్ల బియ్యం వేసుకొని నానబెట్టుకున్నాను నైట్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 2-3 సార్లు కడుక్కొని ఇలా నీట్గా చేసుకొని మిక్సీకి వేసుకున్నాను. మిక్సీలో వేసుకునేటప్పుడు 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి ఈ పిండిని తీసి పక్కన పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చట్నీ కూడా చూపిస్తాను. చట్నీ కోసం నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ చాలండి. ఇందులో మీ కారానికి సరిపడా, మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి కొంచెమే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కొత్తిమీర వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి వేసుకొని ఒకసారి ఆ వేడికి ఇవి వేగిపోతే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఎక్కువ ఫ్రై అయితే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి ఇంత సరిపోతుంది. అలాగే నేను 1 కప్పు పల్లీలను వేయించి సగం పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో ఉప్పు వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోసి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఉప్పు తగ్గించి, ఆయిల్ తగ్గించి తీసుకుంటే వెయిట్ లాస్కి సూపర్గా పనిచేస్తుంది. సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మనం పెసరట్టు కోసం మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిలో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ తీసుకోండి. చూసారా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దోశ అయినా, అట్టైనా, ఏదైనా ఫస్ట్ వేసుకునేది కరెక్ట్గా రాదు. ఇది ఫస్ట్ది కూడా కరెక్ట్గా రావాలంటే ఈ టిప్ ట్రై చేయండి. పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ రాసి కొంచెం వాటర్ చల్లి ఇలా టిష్యూతో తుడుచుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఫస్ట్ వేసే దోశ అయినా, అట్టైనా విరగకుండా చక్కగా వస్తుంది. ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. దీనికోసం ఫస్ట్ నేను పెసరట్టు వేస్తున్నాను. 1 స్పూన్ పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ అట్టు ఎంత సన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. లావుగా ఉంటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా పల్చగా వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను హెల్తీగా చేసుకోవడం కోసం. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసుకోండి ఆనియన్స్. దీనివల్ల పిండికి పట్టుకొని ఊడిపోకుండా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గుతాయి మనకు. ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా పెసరట్టు. ఇప్పుడు చక్కగా తీసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, పాడవకుండా వస్తుంది. నేను 2 వైపులా కాల్చుకున్నాను. నచ్చని వాళ్ళు ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే పెసరట్టు అయితే రెడీ అయింది. ఈ చట్నీతో ఒకసారి ట్రై చేయండి. ఇది మంచి హెల్దీ రెసిపీ. ఇందులో ఉండే పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి అయితే ఇది సూపర్ ఫుడ్ అండి. ఇది స్లోగా డైజెషన్ అయ్యి కొంచెం తినగానే పొట్ట ఫుల్గా ఉంటుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరగకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.